హాయ్ నమస్తే, జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి, మీ వరమనే రవీంద్రరావు. ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంఘం అసోసియేషన్ ద్వారా ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్లుగా, కౌన్సిలర్గా గెలిచినటువంటి వారిని ఘనంగా సన్మానించుకోవడం కోసం ఈ యొక్క హనుమకొండ జిల్లాలోని కార్యాలయంలో ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం సంపత్రావు గారు, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నడిపల్లి వెంకటేశ్వరరావు గారు, ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. వీరి యొక్క అధ్యక్షతలో జరిగినటువంటి కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినటువంటి నడిపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో చిన్నారిచే ఒక కూచిపూడి నాట్యం ఏర్పాటు చేసేసి ప్రారంభం ముందు ఈ యొక్క చిన్నారిని ఆశీర్వదించి కార్యక్రమం ప్రారంభంలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వారిని అందరినీ వేదిక వద్దకు పిలిపించి అందరికీ సన్మానం చేసేసి ఘనంగా వారి గురించి గొప్పగా మాట్లాడేటువంటి వ్యక్తులు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు. ప్రధానంగా నడిపల్లి వెంకటేశ్వర గారు అధ్యక్షులు, అదేవిధంగా సంపత్రావు గారు అడిషనల్ కలెక్టర్ గారు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అనేక మంది ఈ యొక్క ప్రజాప్రతినిధులను వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు మాట్లాడుతూ తదుపరి సర్పంచులు వారి యొక్క మనోభావాలను ఈ విధంగా తెలిపారు. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుండి మన వెల్మ బంధువులే మెజార్టీ సంఖ్యలో సర్పంచ్గా పనిచేయడం జరిగింది. కానీ ఈ మధ్య రిజర్వేషన్ల వలన ఒకసారి బీసీ కమ్యూనిటీలో జెంట్స్కి పోవడం జరిగింది, తర్వాత ఒక ఎస్సీ కమ్యూనిటీ జనరల్ పోవడం జరిగింది. మిగతా ఏదైతే జనరల్ సీట్ వచ్చిన రోజు జనరల్లో నిలబడ్డ ప్రతి ఒక్క వెల్మ బంధువు గెలుపొందడం జరిగింది. ఇది వాస్తవం. థ్యాంక్ యూ వారికి, ఈ కమిటీ అందరికీ ముఖ్యంగా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనం వెల్మ కుటుంబం అంటే ప్రతి విలేజ్లో కూడా మనను కూడా చాలా గొప్పగా చూసే ఆల్ కమిటీస్ ఉంటారు. వాళ్ళని మనంతా వాడల 690 ఓట్లు కంప్లీట్ ఎస్సీలే ఉంటాయి. అక్కడ కుండ్రెడ్డి శ్రీధర్ మాజీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తాడు. వాళ్ళ తమ్ముడు ఉప సర్పంచ్ చేసాడు, 2 సార్లు కౌన్సిలర్ ఉంటాడు. ముస్లిం ఓట్లు సామాన్య చెప్పినట్టు 102 ఓట్లు ఉంటాయి. అక్కడ నిలబడాలంటే ఉర్దనపేట విలేజ్లో చాలామంది భయపడ్డారు. కానీ మన కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు నిలబడితే ఇది వెలుమల్ అక్కడంతా దొరవలేందిరా అనే కాడికి వచ్చింది. అక్కడ అయినా కానీ అక్కడ మిత్రుడు కొండేటి సుధాకర్ ఇక్కడే ఉన్నాడు, నాతో వచ్చిండు. సరే మా అందరికీ పరిచయం కాదు, మనను పెరగడ అయినా కానీ ఇక్కడ వాడికి వచ్చి బస్తాల్లో వీళ్ళందరూ దొరలంటే మనం వాళ్ళతోనే బతికిడు. శ్రీధర్ కూడా మన వరదరాజేశ్వర వాళ్ళ పుణ్యమంటారని ఎమ్మెల్యేడు, సర్పంచ్ చేయడని వీళ్ళు ప్రతి ఇల్లు తిరిగి చెప్తే దొరలైతేనే బాగుంటుందని చెప్పి నన్ను మీరేసుకొని తిరిగి సామానుకు, గోపాల్ చిచ్చకు ప్రతి ఇల్లు తీసుకుపోయి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించారు. ప్రత్యేకంగా సుధాకర్ కూడా నా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న సామాజిక వర్గం వెల్మలది 400 ఓటర్స్ ఉన్నాయి, వాళ్ళవి 1700-1600 ఉన్నాయి, బీసీలు ఎస్సీలు కలిపి. అయితే అక్కడ ఉన్నది ఏంటంటే ఈ దొరలదేంది అనే ఆలోచనతోటి వాళ్ళు కొంచెం డామినేట్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మా మిత్రులు కానీ మా వెల్మస్ అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడి వాళ్ళ పనులు కూడా వదులుకొని అందరూ నా గెలుపు కోసం వారు వన్ సైడ్గా అయినట్టుగా 2150 ఓట్లు ఉంటే 1750 ఓట్లు నాకు వేయించి నా విజయానికి పాల్పడినటువంటి మన వెలుమ బంధువులే అంటే ఒక దశలో నాకు ప్రోత్సహించి, ఏం లేదురా మనకు 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఈసారి నీకు అవకాశం వచ్చింది, నీ వెంట నేను ఉండు నిలబడు అని నాకు ధైర్యం ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సన్మానం చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ నా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు మాకు ఇలాగే ఉంటే మేము ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు, పనులు చేస్తామని మాట ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూడా బలోపేతం చేయాల్సిందిగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుల వారిని కోరుకుంటూ, ఇంకా ముందు జరిగే కార్యక్రమాలలో కూడా సర్పంచ్లను అంటే ముందుండేటట్టు చేసి వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ముందు నడిపించేటట్టు చేసినందుకు మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సర్పంచ్ గెలిచి వేదిక మీద కూర్చున్న సర్పంచ్ వాళ్ళందరికీ మరియు
కౌన్సిలర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన శాంతసుందరరావు గారు, రవీందర్రావు గారు చెప్పినట్టుగా ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బే ముఖ్యం అనేది ఒకటి బాగా వచ్చింది. మన వెల్మ జాతికి డబ్బుతో పాటు మంచి సహాయం చేసే గుణమే ఉంది, కానీ చేయి చాపే గుణం లేదు. ఎట్లాంటి వారికైనా ఏదో తోచినంత వరకు సహాయం ఇప్పటి వరకు చేసుకుంటూనే ఉన్నాం, గతంలో చేసినాం, మన తాత ముత్తాతలను చెప్పుకుంటున్నాం. అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే బాలకృష్ణరావు గారికి, అలాగే మా గ్రామ పెద్దలు వెంకటేశ్వర బాబాయ్ గారికి, మా ఊరి బియ్యాల భీమరావు గారు కూడా పెద్ద ఎత్తున దగ్గర ఒక 3-4 లక్షల దాకా సాయం చేశాడన్న. చాలా పెద్ద ఎత్తున సాయం చేశాడు. వారికి కూడా ప్రత్యేక మీ అందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన వెల్మ కమ్యూనిటీ గురించి అందరు గౌరవ పెద్దలు చెప్పినట్టు మనం ఎక్కడ ఉన్నా రాజనీతి ఉంటుంది, మన దగ్గర దొరతనం ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని మనం కాపాడుకుంటూ మనతో పాటు ఇంకా మిగతా వారిని కూడా రాజకీయంగా కానీ మన రక్తంలోనే ఉంటుంది, దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోతామన్నట్టు మీతో పాటు నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తానని మాటిస్తూ ఉన్నాను. నాతో పాటు ఇంకా నిలబడే వాళ్ళకి సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు సార్. మిమ్మల్ని మేమే అడుగుదాం అనుకున్నా, ఆ మాట మీ నోటి నుంచే వినకూడదు సార్. మాకు అందరికీ సంఘం ఒకటి వాట్సాప్ చేయాలి. అందరి మాటల్లో కూడా ఒకటే వినబడింది, వెలమలం అంటే ఒకరున్న ఇద్దరున్న ఆ గ్రామంలో సహాయం చేసేవాళ్ళే కానీ సహాయం తీసుకునే వాళ్ళు కాదు అనేటువంటి భావన ఉంది. దాన్ని రాబోయే తరం అదేవిధంగా నిలబెట్టాలని ఈ యొక్క వారి యొక్క మాటల్లో చెప్తూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలి, గ్రామంలో సేవకులుగా నిలవాలి వెలమ కులస్తులంటే అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ చెప్పారు. ఈ యొక్క నూతనంగా ఎన్నిక కాబడినటువంటి వారందరికీ కార్మిక కర్షక భారతి శుభాకాంక్షలు తెలుపుతూ జై జవాన్, జై కిసాన్, జై